హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ, సింపుల్ అండ్ హెల్దీ పిజ్జా రెసిపీని షేర్ చేస్తున్నాను. ఎక్కువ శ్రమ పడకుండా జస్ట్ 10 నిమిషాల్లో ప్రిపరేషన్ చేసేసుకొని 15 నిమిషాల్లో బేక్ చేసుకుంటే సూపర్ టేస్టీ పిజ్జాని ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈ పిజ్జాని హెల్తీ పిజ్జాని ఎందుకు అంటున్నానంటే ఇందులో మనం మైదాని యూజ్ చేయట్లేదు, గోధుమ పిండితో ఈ పిజ్జాని అయితే తయారు చేసుకుంటున్నాం. అండ్ ఎలాంటి ఈస్ట్ వాడకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బయట ఆర్డర్ చేసే పిజ్జాని 2 లేదా 3 పీసెస్ మాత్రమే మనం తినగలం. అయితే ఇలా మనం ఇంట్లో చేసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక కంప్లీట్ పిజ్జాని లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే మెజర్మెంట్స్తో అయితే ఒక స్మాల్ సైజ్ పిజ్జాని, అదేవిధంగా ఒక మీడియం సైజ్ పిజ్జాని కూడా తయారు చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ దాకా పంచదార, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేయండి. తరువాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకోండి. బటర్ వేసిన తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బ్రెడ్ పొడిలా కలుపుకోవాలి. సో ఇలా అన్నీ కూడా మిక్స్ అయిపోవాలన్నమాట. పొడిలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి. అలాగే పిండి కలపడం కోసం ఎన్నైతే నీళ్ళు అవసరమో అన్ని నీళ్లను కొంచెం కొంచెంగా చిలకరించుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా హార్డ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీతో కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు మనం దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అయిన క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్, పన్నీర్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత టాపింగ్స్ కోసం అవసరమైన స్వీట్ కార్న్ని కూడా తయారు చేసుకుందాం. స్వీట్ కార్న్ని 10 నిమిషాల వరకు వాటర్లో బాయిల్ చేసిన తర్వాత అది చల్లారాక విత్తనాలను తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులో వేయవలసిన చీజ్ని కూడా తురిమేసి పక్కన పెట్టేసుకుందాం. నేను ఈ పిజ్జాలోకి ఎక్కువ చీజ్నే వాడానండి, ఎందుకంటే చీజ్ ఎక్కువగా ఉంటేనే పిజ్జా అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా చీజ్ని అంతా తురుముకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి, లేకపోతే మెల్ట్ అవుతుంది. 10-15 నిమిషాల తర్వాత పిండిలో ఇలా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవుతాయి. మనం వంట సోడా వేసాం కదా, సో ఈస్ట్ లేకపోయినా కూడా సోడా ఉప్పు మరియు కర్డ్తో మధ్యలో మనకి ఫ్లఫీగా తయారవుతుంది. ఇలా కలుపుకున్న పిండిని 2 భాగాలుగా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పిండితో మనం ఒక మీడియం సైజ్ అలాగే ఒక స్మాల్ సైజ్ పిజ్జాని తయారు చేస్తున్నాం కాబట్టి పిండిని కట్ చేసుకునేటప్పుడు ఒకటి పెద్దగాను మరొకటి చిన్నగాను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని దీనిపైన కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రోల్ చేసుకోండి. మైదాతో చేసుకునే పిజ్జా బేస్ థిక్గా చేసుకుంటాం కదండి, కానీ ఈ గోధుమ పిండి బేస్ అనేది థిన్గా ఉండాలండి. అప్పుడే మనకి క్రస్ట్ అనేది క్రిస్పీగా వచ్చి టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్తో 2 పిజ్జా బేస్లను రోల్ చేసుకున్న తరువాత ఫోర్క్తో ఇలా హోల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇలా పిజ్జా బేస్ మొత్తానికి హోల్స్ పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని మెల్ట్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిజ్జాలోకి బటర్ అయితేనే చాలా బాగుంటుందండి. మీకు బటర్ ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వాడవచ్చు. తర్వాత పిజ్జాని బేక్ చేసుకోవడం కోసం పిజ్జా ట్రేని కానీ లేకపోతే ఇలా ప్లేట్ని కానీ తీసుకొని ఫస్ట్ దానికి బటర్ని ఈవెన్గా అప్లై చేసుకోండి. ఇలా బటర్ మొత్తం ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని కూడా ప్లేట్లో పెట్టేసి అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఎయిర్ ఫ్రైయర్లో పిజ్జాని తయారు చేసుకునే వాళ్ళు ఎయిర్ ఫ్రైయర్ సిలికాన్ ట్రేని తీసుకొని దాంట్లో బటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పిజ్జా బేస్ మీద అప్లై చేసుకోవడం కోసం సెజోన్ చట్నీని తీసుకున్నాను.
ఈ షెజ్వాన్ చట్నీ అనేది ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్గా ఉంటుంది. ఈ చట్నీని మొత్తం పిజ్జా బేస్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎటువంటి గ్యాప్స్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే టాపింగ్స్ కోసం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో మరియు పనీర్ని కూడా ఒక్కొక్కటిగా ఈవెన్గా అరేంజ్ చేసుకోవాలి. ఇది వెజ్ పిజ్జా కాబట్టి వెజిటేబుల్స్ని మాత్రమే వేసుకుంటున్నాం. అలాగే మీకు చికెన్ పిజ్జా కావాలంటే చికెన్ని కూడా ఇలా వెజిటేబుల్స్ లాగా ఈవెన్గా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే తీసుకున్నాను. మీకు కావాలంటే మష్రూమ్స్ అలాగే ఆలపినోస్ కూడా వేసుకోవచ్చు. ఇలా అన్ని వెజిటేబుల్స్ని ఈవెన్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా ఈవెన్గా మొత్తం అరేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా తురిమి పెట్టుకున్న చీజ్ని కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ ఈవెన్గా అరేంజ్ చేసుకోవాలి. చీజ్ అనేది ఎక్కువగా ఉంటేనే పిజ్జా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తరువాత చిల్లీ ఫ్లేక్స్ని కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న బటర్ని ఇలా పిజ్జా బేస్ అంచుల వెంట వేసుకోవాలి. ఇలా బటర్ వేయడం వల్ల చుట్టూ క్రస్ట్ అనేది క్రిస్పీగా ఉంటుంది. అదేవిధంగా ఎయిర్ ఫ్రైయర్లో మనం పిజ్జాని తయారు చేసుకోవాలనుకుంటే ఇలా ఒక సిలికాన్ ట్రేని తీసుకొని దాని మీద బటర్ అప్లై చేసుకున్న తర్వాత పిజ్జా బేస్ని కూడా వేసుకొని షెజ్వాన్ చట్నీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ మరియు మనం ముందుగా టాపింగ్స్ కోసం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా ఈవెన్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా అరేంజ్ చేసుకున్న తర్వాత పన్నీర్ మరియు స్వీట్ కార్న్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అదేవిధంగా చీజ్ మరియు చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసిన తర్వాత మనం ముందుగా మెల్ట్ చేసుకున్న బటర్ని బేస్ అంచుల వరకు చుట్టూ వేసుకోవాలి. తర్వాత పిజ్జా ట్రేని తీసుకొని ఇలా ఎయిర్ ఫ్రైయర్ కంటైనర్లో పెట్టుకొని 15 నిమిషాల వరకు 185 డిగ్రీస్ వరకు ఉంచాలి. అదేవిధంగా పిజ్జాను తయారు చేసుకోవడానికి ఓవెన్, ఎయిర్ ఫ్రైయర్ అందుబాటులో లేని వాళ్ళు ఇలా మందమైన అడుగుగల పాత్రను తీసుకొని దాని మీద సాల్ట్ అయినా శాండ్ అయినా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక బౌల్ బొర్లించి దాని మీద మనం ముందుగా తయారు చేసుకున్న పిజ్జాను కూడా వేసి 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత ఎయిర్ ఫ్రైయర్లో ఉన్న సిలికాన్ ట్రేని తీసుకొని బయట పెట్టేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా మనం స్టవ్ మీద బేక్ చేసుకుంటున్న పిజ్జాని కూడా 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిజ్జా చూడండి ఎంత ఈవెన్గా కుక్ అయిందో. దీనిని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పిజ్జా ఎంతో హెల్దీ కాబట్టి మీ పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏ రెసిపీ కావాలనుకుంటున్నారో అది కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను అది తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను.